అందరికీ నమస్కారం అండి. ఇవాళ కార్తీక పురాణములో 12వ అధ్యాయము. ఈ అధ్యాయములో మనం ద్వాదశి వ్రతమార్చము గురించి తెలుసుకుంటాము. జనక మహారాజునితో వశిష్ఠుడు ఇట్లా చెప్పెను. జనక మహారాజా, కార్తీకములో సోమవార వ్రతము గొప్పది. అంతకంటే 1000 రెట్లు ఫలమునిచ్చునది కార్తీక పౌర్ణమి. దానికంటే కార్తీక శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు ఫలమునిచ్చును. దానికంటే బహుళ పక్షములోని ఏకాదశి 1,00,00,000 రెట్లు ఫలమునిచ్చును. అంతకంటేను కార్తీక ద్వాదశి కొన్ని రెట్లు కోట్ల రెట్లు సత్ఫలితమునిచ్చును. ఏనాడు ఏకాదశి అనియు అది అనంత ఫలమునిచ్చు అనియు తెలియకపోయినను ఉపవాసము జాగరణము చేసిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగును. ఆ మరునాడు బ్రాహ్మణికి భోజము పెట్టినచో విష్ణు సాయుధ్యమును పొందును. ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానము చేసినచో సంపదలు వృద్ధి నొందును. దీని మహిమ అంతయు కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అందురు. ఆనాడు ఒక విప్రునికి భోజనం పెట్టినను వైకుంఠ ప్రాప్తి కలుగును. క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసినచో చాలా పుణ్యము కలుగును. ఈనాడు బంగారు కొమ్ములు వెండి గిట్టలు పెట్టి దూడలతో సహా గోదానము చేసినచో ఆ గోవు ఒంటి మీద ఉన్న ఎన్ని రోమములుండునో అన్ని వేల ఏండ్ల సర్వభోగములు అనుభవించును. ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము. కార్తీక మాసములో పాడ్యమి నాడు ద్వాదశి నాడు పున్నమి నాడు దీపదానము చేసినచో 1,00,00,000 జన్మములో చేసిన పాపము హరించును. బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండు తాంబూలము యజ్ఞోపవీతము బంగారు తులసీ దళమును సాలగ్రామమును దానము చేసినచో వైకుంఠ పదము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసమున్నది వినుము. ధర్మవీరుని కథ. గోదావరి నదీ తీరమందొక కోమటి ఉండెడివాడు. అతడు పరమలోభి, పరోపకారము చేసి ఎరుగడు. ఒకసారి ఒక వేద శాస్త్ర పండితుడు ఇతని దగ్గరికి అప్పు తీసుకొనెను. కోమటి ఆ రుణము రాబట్టుకొనుటకతనికి ఇంటికి పోయెను. అతనిని పట్టుకొని ధనమిమ్మని నిర్బంధించెను. బ్రాహ్మణుడి దగ్గర ధనము లేదు. వైశ్యునితో ఈ నెల చివరికి నీకు డబ్బు ఇచ్చెదను అని చెప్పెను. తీసుకొని పొమ్మనెను. కోమటి అతనిని మాటలు వినిపించుకొనక కత్తితో నరికి చంపెను. బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు కొంతకాలమునకు మరణించెను. యమకింకరులు వచ్చి వాని జీవుని పాశములతో బంధించి లాగుకొని పోయి యమునికి ముందు నిలిపిరి. యముని యజ్ఞముచే వారతనికి ఘోరమైన రౌరవాది నరకములు వేసి బాధించిరి. వైశ్యునికి కొడుకు ధర్మవీరుడు. వాడు తండ్రి వలె కాక ధర్మ ప్రవృత్తి కలవాడై తండ్రి సంపాదించిన అపరాధనము చెరువులు నూతులు ఆనకట్టలు నిర్మించుటనకు పేదవారికి వివాహ ఉపనయనములు చేయుటకు ఉపయోగించుచూ ఉన్నాడు. సర్వవర్ణముల వారికి అన్నము పెట్టుచు వినియోగించుచుండెను. ఇట్లుండగా అతనికి పుణ్య విశేషము చేత ఒకనాడు నారదుని చూసి పరమానందము నుండి ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేశాను. నారదముని అతనిని కౌగిలించుకొని వైశ్యుడు ఆయనకు ఆర్ఘపాదములిచ్చి పూజించి, నారద మహర్షి, మా వంటి వారికి మీ దర్శనము దుర్లభము. మీరు నన్ను అనుగ్రహించుటకే నేడు చేసిన పుణ్యములన్నీ ఫలించినవి. నేను తమ సేవకుడను. ఏమి చేయవలనో సెలవిండు అని ప్రార్థించెను. నారదుడు చిరునవ్వు నవ్వుచు, ధర్మవీరా, నేను చెప్పున్నది శ్రద్ధగా వినుము. కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణకు చాలా ప్రియమైనది. ఆనాడు స్నానదానములు చేసినచో అనంతమైన పుణ్యము కలుగును. సూర్యుడు తులారాశిలో నుండగా కార్తీక మాసములో కలిగిన వాడు కానీ లేనివాడు కానీ యతి కానీ బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వర్ణములలో ఎవరైనా కానీ స్త్రీలు కానీ సాలగ్రామ దానము చేసినచో పూర్వజన్మములో చేసిన పాపములన్నీ నశించును. నాయన, నీ తండ్రి యమలోకములో రౌర నరకము ననుభవించుచున్నాడు. బాగా దుఃఖించుచున్నాడు. వాని పాపములు నశించి ఉత్తమ గతులు గలుగుటకు నీవు సాలగ్రామశిలను కార్తీక ద్వాదశి యందు ఒక విప్రునకు దానమిమ్ము అని చెప్పగా ధర్మవీరుడు మూర్ఖుడై సాలగ్రామ దానమునకు అంగీకరింపలేదు. అతడును కాలము తీరి మరణించెను. దేవముని అయిన నారదుని వాక్యమును కొట్టివేసినందుకు అతడు 3 జన్మములలో పులిగాను 3 సార్లు కోతిగాను 5 సార్లు ఎద్దుగాను 10 సార్లు
స్త్రీగాను పుట్టి ఆ స్త్రీతత్వములో వైధవ్యమును అనుభవించెను. 11వ జన్మయందు ఒక యాచకుని కుమార్తెగా పుట్టెను. తండ్రి కష్టపడి ఆమెకు పెండ్లి చేయగా ఆ మర్నాడే భర్త చచ్చి వితంతువయ్యెను. ఆమెను చూచి బంధువులందరూ దుఃఖించిరి. యాచకుడు దరిద్రుడైనను మహాతపశ్శాలి. అందుచేత అతడు దివ్య దృష్టితో చూచి ఆమె పూర్వజన్మమంతయు తెలుసుకొనెను. అది కార్తీక మాసము కాబట్టి ఒక సోమవారము నాడు కుమార్తె పాపములు తొలగుటనకు, మోక్షము గలుగుటనకు, జన్మాంతర పాపములు నశించుటకను ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత సాలగ్రామ దానము చేయించెను. ఆ సాలగ్రామ దాన ప్రభావము చేత ఆమె భర్త మరలా బ్రతికి వచ్చెను. ఆమె తన భర్తతో సుఖముగా జీవించి చివరకు స్వర్గలోకమునకు వెళ్ళి సుఖము నొంది తిరిగి భూమి మీద మహాజ్ఞాని అయిన విప్రుడుగా జన్మించెను. ప్రతి సంవత్సరము కార్తీక సోమవారము నాడు ఆయన సాలగ్రామ దానము చేసి మోక్షము నొందెను. రావురము నరకములోని అతని తండ్రి వైశ్యుడు కూడా ముక్తి నొందెను. వెనుక కోటి జన్మములలో చేసిన పాపములను హరిబోధిని ద్వాదశి నశింపచేయును. సాలగ్రామ శిలాదానము కంటే పాపములు పోవుటకు వేరొక ప్రాయశ్చితము లేదు. ఎట్లు స్కాంద వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 12వ అధ్యాయం సంపూర్ణం. అందరికీ నమస్కారం అండి.